Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకును అమరుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. స్వతంత్రం రావడానికి మునుపు మన భారతదేశంలో ఆంగ్లేయులు తేనీరుని ప్రవేశపెట్టాలని పర్వతాలలో ఉండే అడవుల్ని నాశనం చేసి తేనీరు తోటల్ని ఏర్పరచాలనుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆ కఠినమైన పని చేయడానికి అప్పటి దక్షిణ ప్రాంతానికి చెందిన పలు ప్రదేశాలలో నివసిస్తున్న గ్రామస్తుల్ని బానిసలుగా తీసుకెళ్లారు. కరువు నుంచి బయటపడడానికి మరో దారి తెలియక తాము పుట్టిన స్వగ్రామాన్ని విడిచి లక్షలాది అమాయక ప్రజలు నేడు మనం వేడివేడిగా తాగే తేనీరు కోసం నాడు రక్తం చిందించిన ఆ అమాయక గ్రామస్తుల వాస్తవ గాథ.
కొడుకు గంగరాజుకి సుబ్బన్న కూతురు కరిలచ్చనిచ్చి వచ్చే శ్రావణ మాసం 7వ రోజు శుక్రవారం నాడు పెళ్లి చేయాలని నిర్ణయించారు దయమైలారా. అందువలన వాళ్ళు మీళ్ళల్లో జరిగిన మంచి చెడ్డలకి చేసిన ఏళ్ళని మర్చిపోకుండా గుర్తుంచుకొని ఇప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకొని మీ వంతు మీరు చేయాలని కోరుకుంటున్నారు దయామైలా. విత్తిలో పేరయ్యా దండోలో కొట్టే పని మాత్రం చూడు. ఏళ్ళ సంగతి మేము చూసుకుంటాం పో. వదినమ్మా వదినంట వదిన నీ డప్పు సప్పుడికే చెవులు సిరిగి సేట అయిపోతున్నాయి. ఇక్కడికి ఎందుకురా వచ్చి సోకండాలు పెడుతున్నావు? ఒసే ముసల్దానా, నీ చావు నువ్వు చస్తానన్నా తలకొరుగు చచ్చి నీ కొడుకు వచ్చి పెడతాడా? దానికి నేనేగా ఉంటునే. నువ్వు చెప్పేది కూడా నిజమేలేరా పేరయ్యా. వదినా, సూర్యుడు నడినెత్తుకొచ్చేదాకా పోయలిగించలా? అసలే ముసలిది రేపో మాపో అన్నట్టుంది. అత్తమ్మా, మన బుల్లయ్య కొడుకు. తెలుసులేరా సర్లేగా నలుడు, నీకెప్పుడు రా పెళ్ళే? ఈ రాజు తెచ్చుకుంటే ఆడపిల్లలు కొదవా? నువ్వు వేడన్నం తీసుకొచ్చి నీ అల్లుడికి మోన ఆకేసి అన్నం పెట్టు, చిట్టికేసేలోగా కట్టేస్తాగా నీకు తాళిబొట్టు. ఏమావా? రే అల్లుడు జాగ్రత్త రోయ్, దీనికి తాలిబోటు సరిపోదు. పెద్ద మోగుతాడు గట్టి లేపు. యావయో, నీ అల్లుడు చేసుకుంటానని నోరు తెరిసి అడుగుతున్నాడే, చేసుకోమంటావా? నీ లక్క పెడతా మొహానికి రాజు కావచ్చు వచ్చాడా? నోరు సచ్చినోడా, నీకు నోరు సాగుతోంది రాయ్. అక్కయ్యో! అరే పుడతా, రాజు వచ్చారా? నా అల్లుడికి ఏ పేరు పెట్టావక్క? అదిగో అలా బాబు పేరే. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? సూర్యమావ చెప్పాడు నువ్వు 3 పూట్ల తిరిగి తొంగుంటున్నావు, పనికి వెళ్ళట్లేదని. నాకే పర్వతలకే తిన్నగా వచ్చి సెట్లు చేయడుతున్నాడు. పెట్టకుండా తింటూ నీకే కడుపునే వస్తుంది. నాకేం లోట్లేదు. వస్తావక్క. ఏమయ్యో, నువ్వు మడిసానా? ఆ ఏ రోడ్డు పట్టుకొని అలాదన్నా? చెప్పేది బాగా గుర్తుంచుకోండి. మాసారు మంగమ్మ పెళ్లికి ముందు రోజే వచ్చేయాల, మర్చిపోకండి. వెళ్ళండి. అట్టగనయ్యా. చిత్తమయ్యా. ఉంటానయ్యా. పదమా, రాజు వచ్చాడు. రండి రాజుగారా. ఏరి మీ మంత్రి గారు ఎక్కడా? మా మంత్రి సంగతి సరే, తమరి మంత్రి గారు పంచులోంచి తొంగి తొంగి చూస్తున్నారు, చూసుకో. వసాయ్ పెద్దమ్మా, నీ చెవులు బొక్కడిపోయాయేంటి? ఎక్కడే ఉన్నా రాజు కడుపు కాలిపోతుంది. ఏ ఉంటే అది తెచ్చిపడే. ఈ రోజు నీ ఇంట్లో ఎంగిలి పడాలనుంది. ఎవరికో తప్ప దక్కది అదృష్టం. పో పో. అంతా నువ్వు ఇచ్చినల్సే ఎట్టా పెత్తనం జలాయిస్తున్నాడు చూడు. ఏరా, ఇవాళ నీకే కొంప దొరకలేదా? ఈ ఊళ్ళో నువ్వు తప్ప ఏ టక్కులాడి పొద్దున్నే వంట చేస్తుందంట. లేదంటే వదిలే, బండి కట్టేస్తాను. బండేం గట్టక్కర్లేదు. ఇదిగోరా, సద్దనమే ఉంది. నేను వంట చేయలేదని మర్యాద లేకుండా నన్ను టక్కులాడు అనమాట. ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? ఒట్టన్నం పెట్టేళ్తున్నావు. నంచుకోవడానికి ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు ఇవ్వాలని తెలియదు. ఓరి దేవుడు, ప్రాణం తినేస్తున్నాడు. ఏం పెట్టినా? ఊరు పెట్టని పేరు వచ్చినట్టు మాట్లాడా? ఆవు తౌడు నీళ్ళు తాగుతున్నాడు, పొద్దుగూకులు తాగుతూనే ఉంటాడా? ఇలా చూడు పేరయ్యా, ఇది ఒక్కటే సరిపోదరా, ఇంకోటి ఉంది. ఇప్పుడు నువ్వే చెప్పు. నీకు ఒక్కడే పెదనా, కానీ ఎంతమంది పెద్దమ్మలో చెప్పు. నాకెలా పెట్టినా తెలుస్తుంది? నాకు తెలీదు. లెక్కెట్టడానికి ఏళ్ళు సరిపోవు. ఏవే, నీకేమన్నా తెలుసా? తెలవదు, అదేదో నీ మంత్రిని అడుగు. రాజాదిరాజ రాజగంభీర వీరాది వీర విజయ కులశేఖర సూరాది సూర సన్నతిన్న మహో మన ఊరి బిత్తల పేరయ్యా, ఇంకో పేరే పిత్తల వీరయ్యా. బియ్యం గింజలు అడుక్కోడానికి డబ్బు కొట్టుకుంటూ వస్తున్నాడు దయామైలా. నీ నోట్లో యాప చెట్టట, ఆడపిల్ల పిచ్చి మాటలేంటి? ఇలా అయితే నేను ఎవరు చేసుకుంటాడు? నువ్వు చేసుకోవచ్చుగా రాజు. ఇప్పుడు చెప్పావులే పేరు, ఇంతకు ముందు ఏమంటివి? ఏమన్నాను? పిత్తల పేరయ్యా. అదేగా నీ పేరు? అది పర్లేదు, దాని పిమ్మట మర్చిపోయాను, నువ్వే చెప్పు. అతో రంగం ఏమన్నది? నాకు తెలీదా, నన్ను అందులోకి లాక్క. ఏమావో నువ్వు చెప్పు. అదా పిడకల పేరయ్యల్లుడు.
ముసలి పోయేంటి తినడానికి పిడకలు చూడు అదేమో చెవిటి మామ. ఓయ్ కుద్దానంటే మా అయ్యని చెవుడు గివుడు అన్నావో ఆ పేరుని ఊరంతా దండోరేసేస్తాను. వద్దు రంగమ్మ, పేరేం బాగాలేదు, నాకు కంపరంగా ఉంది. సరే ఇద్దరం ఒకటి అనుకుందాం. అత్త మామ ఇద్దరు సాచో. నేను మీ అయ్యని చెవిటాడని పిలవను, రాజు మీద ఒట్టే చెప్తున్నావు, నువ్వు నా పేరిట పిలవకూడదు. ఎవరిని పిలవకూడదు? ఇద్దరు వేరయ్యనా? పిత్తలు వేరయ్యా! అమ్మమ్మా, అమ్మమ్మోయ్, నీ కడుపు కాల చెవి పిలిచాను కదలలేదు, పోయావేమో అనుకుంటావురా. నేను పోతే ఈ ఊళ్ళో ఎవరు నీకు దిక్కుండ్రు. ఈ వంశానికి చెనిగొట్టులో దాపరించావు నువ్వు, నీ మోకవును దెక్కలోడా. ఎందుకు ఇలా నోరు పారేసుకుంటావు? నువ్వు పస్తు ఉండకూడదని కదా గొంతెండిపోయేలా దండో రేసి ఊరంతా తిరిగి బియ్యం తీసుకొచ్చాను. ఇంకోసారి తిక్కలోడు అన్నావు, రాజు బండి కట్టేస్తాడంతే. నీ బండిని తీసుకెళ్లి ఊరవతల ఏట్లో దెంపరా. ఒళ్ళొంచి పని చేయకుండా ఇంటింటికి ఎన్ని బెచ్చమెత్తుకొని ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకుంటున్నావు. సిగ్గు ఎగ్గు లేకుండా నీతో కలిసి ఆ ఎంగిలి మెతుకులు తింటా కాటికి కాలు సాపుని కూకున్నాను. ఇది ఒక బతుకు, నీది ఒక జన్మ. పనికి మాలేదవా. రాజు బండి కట్టేస్తాడు, జాగ్రత్త. ఈ కొరివితో నీ రెండు కళ్ళల్లో పొడిసేస్తాను. రోసానికి ఏం తక్కువ లేదు. ఈ ఊరే ఎగతాళిగా మాట్లాడినప్పుడు నీకు రోసం రాలేదు, నేను మాట్లాడితే మాత్రం నీకు రోసం వచ్చిందా? హరి దేవుడా, ఈడికి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఎప్పుడు బాగుపడతాడో తెలవడం లేదే. ఓసేయ్ ఏమే ఇలాంటి వాడిని నాకు అంటగట్టి పోయావు కదే. ఒరే 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 పోతరాడు పోతరాడు, ఒరే కాస్త తినేసి పోరా. రాజు పెదరాన్నింట్లోనే చద్దన్నం తినేశాడు. మేకేసావన్నమాట. రేపు నేను సత్తే నా నోట్లో కూడా బియ్యం వేస్తారు, వాటిని కూడా ఏరుకు తినరా ముద నష్టపోడా. ఎక్కడిలో దుకాణం పెట్టారు, రెండే అటువైపు వెళ్ళిపోదాం. పసుపు కొమ్ములు దంచారు, పందిళ్ళన్నీ వేశారు, ఊరేగింపుకు ఊరు వాడ. అవతల 190 పనులున్నాయి, ఇప్పుడు ఎందుకు పిలిచావు? నేనేం పిలవలా. పిల్ల పెళ్లి కొడుకుతో మాట్లాడాలట, తీసుకెళ్ళు. ఏంటి పిల్ల పెళ్లి కొడుకుతో మాట్లాడాలా? చూడు పేరయ్య బాబు, ఈ పిల్ల నువ్వు పెళ్లికి ముందే నీ మొగుడు చూసావు? గట్టిగా వాయించరా, ఇంకా గట్టిగా. అది గది. ఆ సుబ్బనింట్లో పెళ్లికి అడ్డమైన సేకరణ చేసే కర్మ నీకేట్రా. నువ్వు పెట్ట మనిషివురా, బట్టట్టు కూడా చూసుకో. వచ్చి బావతో సిందేవా రా. మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత వేస్తాలే బావో. అలాగే కాదయ్యా. పెళ్ళంటమ్మా పెళ్ళంట, పేదోళ్ళింట పెళ్ళంట, అల్లరి వయసుకు చల్లని మనసుకు పెళ్ళంట. పసుపు కొమ్ములు దంచారు, పందిళ్ళన్నీ వేశారు, ఊరే గుంపుకు ఊరు వాడ అందర్నీ పిలిచారు. అదే అది అదే
ఏయ్, శుభవాన్ పెళ్లి జరుగుతుంటే ఏంటా ఏడుపు? అయ్యయ్యో నీ పెళ్లి పెట్టిపోయాడే తల్లి ఏయ్, నోర్మై. ఒరేయ్, ఈ సంగతి ఆ పేరయ్యగడి శివన్ పడకుండా చూడండి రా. డప్పు కొట్టి దండోరా వేస్తాడు. ఒసేయ్, ఎవరు నోరు తెరవమాకండి. ఈ రోజన్నా మన వాళ్ళందరూ కడుపు నిండా ఊరన్నం తింటారు. అట్టగలే అట్టగలే. నీది చాలా పెద్ద మనసే. ఈ ముక్క బంతి అయ్యాక చెప్పొచ్చుగా పెంచలేకపోయాడంట. ఆ సచ్చేదేదో ఈ రోజే సావాలా దరిద్ర కొట్టిది. ఒరే ఈ తతంగం అంతా అయ్యేంత వరకు పేరయ్య గడికి ఈ విషయం తెలియకూడదు. పెద్దమ్మా తాళి కట్టేస్తారు అక్కడ. పెదనాన్న ఎక్కడున్నాడు? నీ పెదనాన్న తాగి ఆడసచ్చాడో బాగా ఎతికి చూడు. ఇదిగో పంతులు, చాలు నీ మంత్రాలు. తాళి కట్టని. స్వామి స్వామి కొంచెం ఆపండి, మా పెదనాన్న వచ్చినాకే. ఈ ఆల్తేగే తాలిబొట్లు బట్టి పెద్దనానికి ఎంతమంది పిల్లలో తెలిసిపోతారా? ముందు ముద్ద సంగతి చూద్దాం పదరా. పెళ్ళంటమ్మా పెళ్ళంట, పేదోళ్ళింటి పెళ్ళంట. అమ్మాయి అబ్బాయి పెళ్ళేదో అయ్యింతంట. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? రాజుకు ఆకలేస్తుంది. ఎక్కడ మీ పెద్ద నాన్న? కనపడలా. వెళ్ళి పిలుచుకురా, ఆ తర్వాత మెక్కచ్చు. ఒక్క పొంగడానికి ఎంతసేపు దండం పెడుతున్నాడు. చాలేవయ్యా తిందాక పెడితే కనువే. అమ్మయ్యా అయిపోయింది రోయ్. ఆఖరి పంచి వరకు వెళ్ళి తినకూడదు. మామయ్య పెదనాన్న చూసావా? ఎతుకు చూడరా ఎక్కడ పడుంటాడు. ఉన్న పళ్ళు తలక మధ్యలో ఏడప్పుడు. రాజుకు ఆకలేస్తుంది. ఏడి నీ పెద్ద నాన్న? ఎత్తుకని లేడు. వెళ్ళి వెతికొచ్చాక మెక్కు. తిన్నాక ఎత్తుకుతాను. రాజు ఆకలే. ఓ పెద్ద మనిషిని చెప్తున్నానా, వెళ్ళి వెతికిరాబా. ఒరే పేరయ్య, ఆ? నీళ్లు తోడి పెట్టరా. ఆ? రెండో మంది అయిపోయింది, వచ్చి ఆకలిత్తు బేగరా. ఈ పని నువ్వే చేయాలా? పోరా, పోయి బంతిలో కూర్చో. తెల్లారగట్ట నుంచి పరగడుపుతూ ఎన్ని పనులను చేస్తావు? కళ్ళు తిరిగి పడిపోగలవు. పొంగడం. నీ పెదనాన్న కంటే నీకు పొంగడం ముఖ్యమా? పిన్నమ్మా పెదనాన్న చూసావా? ఇంకెవరినైనా అడగరా, నేను పని మీద పోతున్నాను. పట్టలుడు పైకెత్తు. నాకు కాస్త పోయి. రాజుకు పానకు.
పొంగడు రాజుకి పొంగడు. రాజు పండు కట్టేస్తాడు. నేను కావాలనుకుంటున్నా నేను కావాలనుకుంటున్నా గంజిలో కరిగి ఉప్పు గడ్డలాగా కంటి గూటిలో దాగా
నీకెక్కడ చక్కిలిగింతలాయనే దూరానాగవే ఊకి, తాకి. తోలు బొమ్మలాటకి తోడు నువ్వు రామరి గుండెలోన ఉంటిని వండి వార్చు నాకు వంటని నువ్వులోన బెల్లమేసి నీకు ఇవ్వనా నా బయట తోట పూసే పూల వాసన నీ పైకి పంపనా చుట్టేయనా ఇంటాయనా అల్లరి పిల్ల తుంటరి పిల్ల ఈ తొందర ఏలనే అన్నుల మిన్నులలోన నెరవెన్నెల నాదిలే ఆడే తెగిన లేగదుడలాగా తిరిగానే నీనకే కన్ను కొట్టి కన్నుతాడు కట్టి పట్టి నవ్వేకే ఇకపైన ఏడిపించకే ఏడిపించి చల్లనైన వేడి పెంచి వెళ్ళకే రంగమ్మ రంగమ్మ ఆపరా అది ఏటుకట్టుకెళ్ళింది దాని పేరెట్టి పిల్లద్దని ఎన్నిసార్లు చెప్పాలి రాజు అలాగే పిలుస్తాడు. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? నీకు రోగం రోకలికి రోగమా? ఇలా ఇవ్వత్తా కాసిన కాపీ నీళ్ళు ఇవ్వు. నువ్వులు రొట్టె కొంచెం నల్ల బెల్లం కలుపు, అప్పుడే రంగమ్మకి నచ్చు. ఎరా దానికి ఏది నచ్చుద్దో నచ్చదో కన్నదాన్ని నాకు తెలీదు. అవును, తెలుసుండే దానిలా బక్కదానిలా పెంచావా? కాస్త కంటుంటేనే అత్త రాజుకు నచ్చుతుంది. రేయ్ ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడమాక. ఊళ్ళో వాళ్ళంటే ఏమనుకుంటారు? వాళ్ళ సంగతి వదిలేయ్. నేను రంగమ్మ కావాలనుకున్నా. చేయం కోసావరా? అయ్యయ్యయ్య, నీ చెవులో సీసం కరిగించి పొయ్యా. అల్లు నన్ను కూడా చూడకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నేను రంగమ్మని కావాలనుకుంటున్నా. ఈడుకో పంచాయతీ. ఇంటింటికి వెళ్ళి ఎంగిలి మెతుకులు అడుక్కునే ముష్టెదవా పొరకట్టకి పట్టుబట్టలు కావాలా? మీరే న్యాయం చెప్పండియా. అనుకున్నాను ఈడు మొత్తం అయినప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు కొంప ముంచుతాడని. ఏవయ్యా పెద్ద మనుషులు, ఈకలించడానికి ఇక్కడికి వచ్చారా? ముందు అడుక్కునేవాడి ఊరు నుంచి తన్ని తగలేయండి, మీకు పుణ్యం ఉంటది. అతో నేనే ఒంటరిగా పోను, నాకు రంగమ్మని కట్టబెట్టు, ఇద్దరం కలిసే పోతాం. బొక్క తొక్కు తక్కనట్టే ఆడోళ్ళు డబ్బారి తెగించి కొట్టుకోవడం ఏమైనా బాగుందా? పెద్దోళ్ళు ఎవరన్నా చెప్పండి అయ్యా. మనం చెప్తే ఏంటారా? వయసు వచ్చిందన్న మాటే కానీ ఆవిడకైనా బుద్ధి ఉందా చూడు. ఏమ్మా ఆడోళ్ళు ఎవడన్నా వెళ్ళి వాళ్ళు గొడవ ఆపొచ్చుగా.
ఇప్పటి నుంచి దాన్ని మర్చిపోతానని ఒట్టేసి పొమ్మనండి. అవునవును ఆ తల్లి చెప్పింది ఉన్నమాట. నీకు దానికి పొత్తు కుదరదు. అది నిజమే, ఒట్టేసి పోరా. ఏంట్రా చూపు దాన్ని మర్చిపోతానని పిల్ల తల్లి అంతలా పట్టుబడుతుంది. దీపం చూపెట్టండి. ఒరే 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 ఆగరా. ఒట్టేసినట్టే పోండ్రా అందరూ. పాది పాట లేకపోతే సరే. తాడి చెట్ల పెరిగావే, నీకు అసలు రోసం ఏమన్నా ఉందరా? రే నిన్నేరా దాని తల్లి ఎన్నెన్ని మాటలందో విన్నావా? బొద్దెదవా. నీ సోది కాస్త ఆపుతావా? నేను రంగమ్మని అనుకుంటున్నా. రంగమ్మ బొంగమ్మ ఉంచిన తల ఎత్తకుండా నడుస్తా నా మనవణ్ణి ఒళ్ళో పడేసుకుంది. సొప్పనాతి సొప్ప ముసలి పెనుగా నువ్వేమన్నా గడకరలా నిటారుగా నడుస్తున్నావేంటి? బేగా నాకు రంగమ్మని కట్టబెట్టే పని చూడు. ఊరంతా మా పెళ్లి నేనే దండ రాస్తున్నట్టు రోజు కలుస్తుంది. వత్తది. నాకు కూడా మీ ఇద్దరు కలిసి అడుక్కున్నట్టు కలొచ్చింది. ఎందుకు పనికిరాని ఎదవా. 4 కాసులు సంపాదించడానికి దిక్కులేదు గాని నీకు ఆడద కావాల్సి వచ్చిందా? ఆడది నిన్ను చంపి పాతరేస్తాను. పడుకుంటావా లేదా ఈ గుడితో పాటు నిన్ను తగలెట్టైనా? ఎందుకు తగలట్టవురా? నీకు దాని పిచ్చి బాగా తలకెక్కిపోయింది. తగలడతాడంట. ఎంతో అల్లారు ముందుగా పెంచుకున్న నా మనవడు నేనేం చేతుండ్రా దేవుడా. దయామయ్యా, దయామయ్యా, ఏదైనా కూలి పని ఉంటే దయామయ్యా. అడుక్కునే ఏదో ఆపరే కావాల్సి వచ్చిందట్రా. కూలి పని లేదు చేసుకునేవాడికి పై చొక్కా ఒకటి. కట్టెలు కొట్టమనా? అన్నీ ఒకే రకంగా కొట్టాలి, ముక్కలు ముక్కలు చేయకూడదు. ఎంతసేపు రా? స్వామి అయిపోయింది స్వామి. రాజు ఊరికి పోవాలి. రే ఒట్టి కడుపుతో ఏం వెళ్తావు? కాస్త గంజి తాగిపోరా. స్వామి ముసలి దాకలుతా ఉంటది. కూలిచ్చారంటే రాజు బండి కట్టేస్తారు స్వామి. కూలి చూసావంటే కర్మ ఎలా కాలిందో, కాలం సడిపోయిందని అందుకే అంటారు. కూలి కావాలంట కూలి. పూలు లేకులు ఏరుకునేవాడికి పులగం కావాలంట. రే ఇక్కడ కూకొని ఆడకురా, నీ దరిద్రం నాకు అంటుకుంటదే. ఇలాగ ఊరికి పోవాలి స్వామి. కూలిచ్చారంటే రాజు బండి కట్టేస్తాడు. స్వామి స్వామి వరసలు కట్టావా? పంపు. ఇదిగో దళారి పిలుస్తున్నాడు, ఇల్లు చేతి నిండా ఇస్తాడు. నీలాగా పుట్టిన చోటే చావాలనుకునే వాళ్ళ తలరాతలు ఇంతేరా. ఏ ఊర్రా నీది? సాలూరు.
పాపరా స్వామి మీరు చెప్పండి. ఇంకా చెప్పడానికి ఏముందిరా, ఈడే ఉండి గంజికి ఇబ్బంది పడకండి. పనికి తగిన కూలి, ఉండడానికి ఇల్లు, చలికి కంబళి, మాంసం కూడు, ఆదివారం ఇడుపు. పని చాలా కట్టమా స్వామి. కష్టమని చూస్తే మూల వ్యాధి వాడికి ఏరగడం కూడా కష్టమేరా. ఆకుకూరని గిల్లినట్టు మన ఎస్టేట్ లో తేయాకు చిగుళ్ళని గిల్లాలి, తేయాకు మొక్కలను నరకాలి. ఏటో మాట్లాడుకుంటున్నారు. తేయాకట ఎస్టేట్ అట, చేసిన పనికి కూలట. ఎంత కోలిస్తారు స్వామి మాకు? ఏడాదికోసారి లెక్క చూసి చికెన్ సంచిలో ముడి కట్టిస్తాం. జాగ్రత్తగా గోసిలో దాచుకో. ఊరుకొచ్చి ఇప్పు, ఇల్లు కట్టుకో, పొలం కొనుక్కో, గేదెల్ని మేపు, నీ పెళ్ళానికి నగా నట్రా చేయించు. ఇంకా మిగిలితే ఎవరితోనైనా ఉంచుకో. స్వామి కనీసం సావుకి పెళ్లి కూడా రాలేమా స్వామి? ఆడవిరా ఒకడివి వచ్చి వెళ్ళిపోగలవా? డబ్బు ముఖ్యమా, చావు పెళ్లి ముఖ్యమా? బోల్ అంత దూరమేమా? ఎంత దూరం అయితే ఏట్రా స్వామి, పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చా? నీ పెళ్ళాన్నేనా? దర్జాగా తెచ్చుకో, ఇద్దరికి కూలి. పిల్ల పాపల్ని ఎట్టా వదిలేసి వచ్చేది? ఆళ్ళని తీసురా, కానో పరకో వేసేస్తా. ఏ స్వామి, ఆ. మాకు అడుగులో చల్లని తట్టుకోవడానికి కమ్మలు సరిపోద్దా? కళ్ళు సారా ఏమన్నా? స్వచ్ఛమైన సేవ సరుకు. నీ వంశంలోనే ఎవడు తాగుండడు. తెల్ల దొరలే ఆడి చేతులతో పోసిస్తారు. తాగి ఏ దొరసంతుంది సిందులే. ఏడికి నువ్వు మాడిపోతావు కురసోడా. మీరు చెప్పేది నేతులు తాగిన వాళ్ళు మూతుల వాసన చూసినట్టుంది. ఉట్టి చేతులు ఒప్పుకుంటే ఎలా రమ్మంటారు? ఇలా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని అడుగుతూ ఉంటే ఈ ఎండిపోయిన ఊర్లో కరువుకి మాడి చావాల్సిందే. తెగించిన వాడినేరా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మీరేమి ఉత్తి చేతులు ఊపుకుంటూ రాకర్లే. ఇదిగో 12 నాళ్ళ పత్రం, ఏలు ముద్రేసి ముద్రగా కాస్త డబ్బు తీసుకుని అప్పు సొప్పు తీర్చి బయలుదేరే పని చూడండి రా. నీ మీద వచ్చే చెప్తున్నానమ్మా, అక్కడికి వెళ్ళాక నేను తాగనే. అటు ఇటు పరిగెత్తగా కుదురుగా కూర్చో. నా మాటిని ఇలా కంట తేడట్టకుండా నీ పెనివిటిని నవ్వుతూ పంపవే. అక్క నువ్వన్నా చెప్పవే. చెడో మాకి నీ పెనివిటిని నవ్వుతూ పంపవే. ఒరేయ్ పారయ్యా, ఒరేయ్ పారయ్యా, ఒరేయ్ ఎక్కడికి పోయావురా? రే ముసలిది గోలాడుతుందిరా. ఇక్కడే ఉన్నానే. కలో గంజో తాగుతూ నాతోనే ఉండరా. వడగాలి కారడవి వెళ్ళొస్తా.
పరువున ప్రాణం విడిచి వెళ్ళే శవముల మల్లే శవములు కాలి రగిలి ఎగసే పొగ మబ్బల్లే కొమ్మల్లో కాకికి దొరికే ఆహారమే ఓ ఆకలితో మనిషే చేసే ఈ పయనమే బ్రహ్మజముడులో ముళ్ళు లాగితే పొంగి వచ్చులే పాలు ఏడ్చి ఏడ్చి కంటి పాపలో ఇంకిపోయలే నీరు కరువు చెరువులో కొంగ కాలులా ఎండిపోయలే బతుకు గుంపు గుంపులుగా బయలుదేరగా వెంట నడిచలే చావు ఓ వడగాలి కారడవి వెళ్ళొస్తాం ఓ ముళ్ళున్నా పొదలారా వెళ్ళొస్తాం పసితనపు ఇంటిని విడిచి పనిలేని అడవిని విడిచి ఎదకోతతో ఎదురీతగా కదిలారులే ఓ ప్రాణంతో తిరిగొస్తారో మరణంతో మరలొస్తారో ఈ ప్రశ్నకు బదులన్నది రాబోదులే ప్రాణాలు పోతూ ఉంటే చిరుమంటలే ఓ ఆకలితో బ్రతకాలంటే పెనుమంటలే విధి పిలుపు వింటున్నామే విధి లేక వెళుతున్నామే మలుపేమిటో తుది ఏమిటో కథ ఏమిటో కోటి ముక్కలై పగిలిపోయనే కష్టజీవుల భూమి భూమిలోన నిన్ను కూడి దవ్వమని కొండ మీది ఆసామి ఇంత గింజలే ద్రాక్షలాగా తిని బతుకుతున్నది దేహం వయసు వచ్చిన పిల్లని గొడ్డును బాదినట్టు బాధతా ఉంటే ఎవరు మాట్లాడరేంద్రా పోను ఆపే 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 అవతలకి ఊరుకోమ్మా ఏడో మాక అయ్యో అడుక్కునే వాడి బిడ్డను కడుపులు వస్తుంది సిగ్గుసరం లేదు పోయి చావు పోవే ఈ రోజుతో నా కూతురు చచ్చిందనుకుంటాను ఆ యదవ దగ్గరికి వెళ్ళి ఆ దరిద్ర మేధతో పడుకున్నది నా ఇంట్లో ఉండడానికి లేదు ఎందుకే ఏడుతున్నావు నేను పేనాలతోనే ఉన్నానుగా నిన్ను నేను చూసుకుంటాను రా పాదాలు చీరుకుపోగా చూపుల్లో చారలు రాగా ఏ ఊరికో ఈ ఊరిలా ఎదురెళ్ళెనా తంగేడు చెట్టును దాటి లింగాల గుట్టను దాటి ఊరేగినా ఊరించిన ఊరొచ్చునా మాటలను జనమే నమ్మి నడిచారులే ఓ మేకలను నడిపించేది తోడేలులే ప్రాణాలు పణమే చేస్తే తనువంత తూకం వేస్తే ఏం లాభమో
ప్రాణం విడిచి వెళ్ళే శవముల మల్లే శవములు కాలి రగిలి ఎగసే పొగ మబ్బల్లే కొమ్మల్లో కాకికి దొరికే ఆహారమే ఆకలితో మనిషే చేసే ఈ పయనమే ఏంట్రా అక్కడ గోలా? అయ్యా ఎవరన్నా రండి అయ్యా, నా పెళ్ళికి నీళ్ళు ఒకటి తల దగ్గర పడిపడే గారు. ఏమయ్యా ఏమయ్యా కళ్ళు తెరిచి చూడయ్యా, నన్ను చూడయ్యా. అయ్యా అయ్యా ఎవరన్నా రండి అయ్యా, నా పెళ్ళిని కాపాడండి అయ్యా. అయ్యా మీకు దండ పెడతానయ్యా స్వామి. సేరేంత వరకు తట్టుకోడు, వదిలేసి మిగతా వాడిని నడవమనరా. గొయ్యి తీసి పూడ్చే చేసే సమయం లేదు. బతుకుంటే మనకు భారం, చస్తే భూమికి భారం. దరిద్రపు కొట్టాడు. ఏ నడవండిరా. పొద్దుపోయేలాగా ఊరు చేరుకోవాలి. ఇక్కడే సావని త్వరగా అడుగులేయండిరా. Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిలా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. జాజిగడి కవర్ పంపి వచ్చి కూలీని చూడమను. అలాగే బావా. కాళ్ళకి పట్టీలు కూడా తెల్లదొరగారేశారా? 7-8 ఏళ్ళుగా నేను కాళ్ళకి మాత్రమే వైద్యం చేస్తున్నాను. కర్మ. డాక్టర్ని పిలవరా. కూలీలకే నువ్వు డాక్టర్వే, నా వరకు నువ్వు మందులు ఇచ్చేవాడివే. కొత్త కూలీలు వచ్చారు, వాళ్ళ కొళ్ళు ఎలా ఉందో చూడాలట. బావరమ్మనాడు పెట్టట్టుకునిరా. స్నానానికి ఎండిడట్టు. అక్కాయ్ బావకి మంచి అరకోళ్ళు కోసి పులిసెట్టు.
అందరూ లేవండి లేవండి మగాళ్ళు ఇట్రండి, ఆడవాళ్ళు అట్టుకోండి, అందరూ వరుసలు నిలబడండి. మగాళ్ళు ఇట్రండి, చెప్పింది నిలబడిందా? మగాళ్ళంతా ఇటు వచ్చి పై చొక్క తీసేయండి. గుండె రాయిలా ఉంది. ఈ ఇప్పట్లో సావడు రోయ్. దుంపలా ఉన్నావురా. సాయిబు కొట్లో చిలకడ దుంపలు ఇస్తాడు, ఉడకబెట్టుకు తిను. ఓ రా రా రా. టెంపల్ సెట్ అంత లేడు, దొరికినట్టు తీసుకొచ్చేస్తాను నీడు. రా, జబ్బ బలం బాగానే ఉంది. 25-30 ఏళ్ళు డోకాలేదు. దయమయ్య ఓ కుత్రం రాసి పెడతావు దయమయ్య. దయ్యమా? దళారి, నీ కూలీలను దయ్యం అంటున్నాడు చూడు. దయ్యం కాదురా, దయామయులారా. అంటే నువ్వు చాలా దయగల మోడు. నీళ్ళు లేని బాబు చుట్టూ సేదొచ్చి తిరిగేట. చెప్తే చాలా ఉన్నాయి. ఉత్తరం వేయాలంటే రాయడానికి 2 అణాలు, వచ్చిన చదవడానికి 2 అణాలు. ఆనకు ఆసుపత్రి కాడికి వచ్చి ఇల్లు రండి. కూలీలందరూ మంచి దిట్టంగానే ఉన్నారా? కంచుగడ్డలు 4, ఓ పడి ఉప్పు, అరపడి రాగులు, దుంపలు 4, ఓ పొగ్గొట్టం, ఓ కంబళి, తర్వాత రా ఎండుకాయలు చేరు, ఎర్రగడ్డలు, నల్ల బెల్లం, పచ్చ ఒక్క 4, తర్వాత రా పొగాకు, పొగ్గొట్టం, ఓ పడి ఉప్పు, కంబళ్ళు 2, 4 దుంపలు. రండిరా రండి. ఊళ్ళో సావడానికి చోటు లేక వల్లకా చేతుక్కుంటూ వచ్చారా? రండి రండి. చూడమే, నీ కొడుకు తాయెత్తి కట్టినంత మాత్రం రోగం ఏమవుదో. వచ్చే అమాసునాడు అమ్మూరు తల్లికి కోడి పుంజును కొయ్యాలా. ఈ రెంటికి కలిపి 10 రోజులు కూలి నాకు ఇవ్వాలి, మర్చిపోకు. మీరు ఎట్లా గుడిసెలోకి వెళ్ళు, గుడిసెలోకి వెళ్ళు. ఎవరా నువ్వు? దరిద్రుడా, కింద పడేయ్. పడేయ్. వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఒక్క మగ పురుగు లోపలికి వచ్చిందో. వరుసగా రండి. కొమ్ము దంచిపోయింది, చాలా పని ఉంది. రండి రండి. నేను రోజులు నడిచొచ్చేసరికి కాలు బొబ్బలెక్కిపోయాయి. పోయి ఈ తేగ మొక్కల్ని పీకడానికే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చాడు. రే, ఈ మొక్కలు కావరే, ఒక్కొక్కటి 100 ఏళ్ళ నాటి చెట్లట. ఆకులు పీకి పీకి కురసైపోయాయి. అంత తీగా మాట్లాడింది అలారే, ఇప్పుడు మనిషే మారిపోయాడు.
ఇక్కడుండే జనం మాట్లాడడానికి కూడా భయపడి సత్తున్నారు కదయ్యా. వాళ్ళంతా పుట్టినప్పటి నుంచి ఏడే ఉన్నారట. తోటలో చెట్ల మొక్కల కన్నా మనుషులు ఎక్కువగా ఉన్నారు. అదేనయ్యా ఇక్కడ ఉన్న సాటుగా అడిగాను. మనమంతా ఇదిగో ఇంతేనంట. ఎన్నో భాషలు తెలిసిన 10 ఊళ్ళో జనం అదిగో ఆ చుట్టుపక్కలంతా ఉన్నారంట. నువ్వు చెప్తున్నావు కానీ ఒక్కదోసారి కూడా కనిపించదే మరి. అసలే సిరాగ్గా ఉన్నా నరికి పారేస్తా. ఏయ్ నిన్నేనే 20 కొత్త కూలీలు నీ పట్టికలో వెళ్ళి చిగుళ్ళు గిల్లడం నేర్పు. ఓ కోకని మోకాలు వరకు ఎత్తి కట్టు. ఈ గోనిని నడుం కట్టుకో. ఒళ్ళు కనపడకుండా చుట్టుకో. పుల్లలు గుజ్జుకుంటాయి. పొగాకుందా? మోకాళ్ళ వరకు రాసుకో. జలగలు కొట్టవు. అయినా 1, 2 కుడతాయి. పడాల్సిందే. కదలకుండా నించో. ఒరే సాయిబు దొరగారు వస్తున్నారు కదా. అడగాల్సిన వాళ్ళు అడిగితే చెప్తారయ్యా. ఏ మంగమ్మా? ఏటి సాయిబు ఒళ్ళు ఎట్టా ఉందేటి? ఏలిసబెత్తు దొరగారు పెట్టిన పేరు. ఎలక జానుడో బెత్తుడు. దొరగారు వస్తున్నారా లేదా? వస్తున్నారు. నిన్న పొద్దుగు కింద నుంచి నా ఊళ్ళోనేగా ఉన్నారు. డార్లింగ్ తప్పకుండా వస్తా డార్లింగ్ అన్నారు. ఇలా లేతగా ఉన్న చిగుళ్ళనే కొయ్యాలి. ముదిరివి గిల్లితే తూకం వేయరు. ఒక రోజుకి కనీసం 30 గంపలన్నా కొయ్యాలి. Hello now. గుడ్ మార్నింగ్ డార్లింగ్. What Elizabeth? 2-3 రోజులుగా బంగ్లా పక్కకి రాలేదు. ఓ తలపైకెత్తకుండా గిలు. చూడకు. Hey George. What's her name? పేరు అడుగుతున్నాడు చెప్పు. కర్రీలచ్చి. కర్రీలచ్చి మై లాడ్. Curry? కర్రీలచ్చి మీన్స్ బ్లాక్ కర్రీ. Curry? కర్రీ ఫ్రెష్ కర్రీ. ఫ్రెష్ ఫ్లాష్. Okay. Move. Bawa? Bawa means my lord. Oh, thank you. అలారీ అయిపోయావు. You bloody Dolly! Emerald! ఎవరు ఆల్ రిజెక్టెడ్ తీసుకెళ్ళిపోవాలని దొర మా నోట్లో మట్టి తెల్లతరం కొడక. నీకేమైందే? లచ్చే ఏమైందే? పట్టమే అదృష్టం అనుకుంటే మండి పని పడతావా? వీడేనా నీ మొగుడు?
స్వామి కొడుతున్నారు. మిమ్మల్ని నమ్ముకొనిగా వచ్చాం. మీరు మా కుల దైవంతో సమానం. వద్దు స్వామి, మేము ఊరికి బండి కట్టేస్తాం. ఊరికి బండి కడతావా? నేను చెప్పేది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. ఈ దళారి మనసు పెట్టండి ఏ ఒక్కడు అడవి దాటి వెళ్ళలేడు. అలాంటి ఆలోచన వచ్చిందో ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడే పాతేస్తాను. జాగ్రత్త. అందుకే ఒక్కనే వస్తానని చెప్పాను. లేదు బావా, నేను నీతో రావడమే సరి. లేదంటే నేను తలుచుకుంటూ బాధపడుండేదాన్ని. ఇప్పుడు ఆ బాధ లేదు చూడు. కానీ బావా, నేను నీకెప్పుడు భారంగా ఉండను, తోడుగానే ఉంటాను. సరేనా? తప్పించుకు పదాలు వస్తారా? ఇక్కడి నుంచి తప్పించుకోవాలని కళ్ళ కూడా అనుకోద్దంటే ఏనన్నట్రా? ఈ అడవిలోంచి ప్రాణాలతో బయటపడి కందిరేగా నీ మొగుడు ఒక్కడే కదా. దొరగారు, మై లార్డ్, మహారాజా, బ్లెస్ మీ మహారాజా, బ్లెస్ మీ మై లార్డ్, మై లార్డ్, దయ చూపించండి మై లార్డ్, బ్లెస్ మీ మై లార్డ్, బ్లెస్ మీ మై లార్డ్, మహారాజా, బ్లెస్ మీ మై లార్డ్. మై లార్డ్, బ్లెస్ మీ. దొరగారు, బ్లెస్ మీ. Would you please let him off? He's really getting on my nerves. మై లార్డ్, బ్లెస్ మీ. దొరగారు, బ్లెస్ మీ. దొరగారు, మా కడుపులు కొట్టద్దు. దొరగారు, బ్లెస్ మీ. దొరగారు, బ్లెస్ మీ మై లార్డ్. ఎవరు అది? న్యూ కూలీ, న్యూ మ్యారేజ్ మై లార్డ్. ఫ్రెష్ ఫ్లెష్ అని జార్జ్ అన్నాడు. నో ప్రాబ్లం, దాన్ని త్వరగా దారికి తేవాలి. Yes, my lord. Yes, my lord. But I don't want her husband sleeping with her. Bless me, my lord. Okay, I bless you. చెమటేనేమో చెమటేనేమో ఈ చెమటల్లో సగభాగం కందీరేమో. న్యాయం ఏమో న్యాయం ఏమో ఒక పేదోడి శ్రమ ఫలితం గాయాలేమో. పేదోళ్ళ దేహంలో ప్రాణం పీల్చే రక్కసులు నాడుల్లో రక్తం పీల్చే రెండు కాళ్ళు నేడు వట్టి తోలైపోయే. ఇక బతుకంతా మరణానికి జోలైపోయే. చెమటేనేమో చెమటేనేమో ఈ చెమటల్లో సగభాగం కన్నీరేమో. న్యాయం ఏమో న్యాయం ఏమో ఒక పేదోడి శ్రమ ఫలితం గాయాలేమో.
చినుకుల్లారా చినుకుల్లారా మా ప్రాణంలో వేడెప్పుడో ఆరిపోయే గాలుల్లారా గాలుల్లారా మా దుప్పట్లు ఏనాడో చిరిగిపోయే ఒంటిలో ఉన్న ఎముకకై రెండు కుక్కలకి పోటీ మొదలాయనే కంటిలో ఉన్న నీటితో ఒక జిల్లేడు చెట్టే చిగురిల్చనే ఇక కాపాడే దైవాలే కనిపించవే. పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తున్నాడు. తీసుకెళ్ళా నువ్వు ఎక్కడికి ఇటురా. దీపం పట్టుకునే పనిలో దొరపడడం చూసుకుంటుంది. నువ్వు కూర్చో కూర్చోరా కూర్చో. ఎందుకే అర్ధరాత్రి ఏడకొచ్చి పడుకున్నావు? రా. మా ఊరే వదిలి మా ఊపిరి వదిలి మేమెలుకలమైపోయాము పిల్లికి బెదిరి. మా గతమే వదిలి మా గౌరవం వదిలి మేమతిథులమై ఉన్నామే ఆందోళనకి. పాముకి ఆకలేసనే పసి పక్షులని రక్షించేదెవ్వరో ఏనుగే చిందులేసనే తన కాళ్ళడుగున మొక్కల గది ఏమిటో మనదనుకున్న అనుబంధం మరుగాయనే. చెమటేనేమో చెమటేనేమో ఈ చెమటల్లో సగభాగం కందీరేమో. న్యాయం ఏమో న్యాయం ఏమో ఒక పేదోడి శ్రమ ఫలితం గాయాలేమో. పేదోళ్ళ దేహంలో ప్రాణం పీల్చే రక్కసులు నాడుల్లో రక్తం పీల్చే రెండు కాళ్ళు నేడు వట్టి తోలైపోయే. ఇక బతుకంతా మరణానికి జోలైపోయే. పిల్లని దింపు, చేతులు కాళ్ళు మెలిక పడతాయి. ఓయ్ ఎవడ్రా ఇక్కడ పేరయ్యా? నేనేనయ్యా. నీ పేరు రాజు కదంట్రా? అది నా ముద్దు పేరు. నీకు లెటర్ వచ్చింది, ఉత్తరం వచ్చిందిరా. డబ్బు అట్రా చదివినిపించానా? రాజుకు ఉత్తరం వచ్చింది, 2 అణాలు ఇవ్వా. ఇచ్చి పెట్టావా? అప్పుగానే లెక్క చూడగానే ఇచ్చేస్తాను. లోపల కుండలో ఉంది, తీసుకో. అందరు రండి, రాజుకు ఉత్తరం వచ్చింది. తెల్లదూరంలో ఎదిరించి కర్రెచ్చి వాళ్ళ మామ జైలుకి వెళ్ళాడంట. అందుకని ఉత్తరం రాయడం కుదరలేదంట. అలా అని ఎవరు రాశారయ్యా? మీ అమ్మమ్మరా. రాజు, అమ్మమ్మ దీవెనలో నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? మన వాళ్ళు బాగున్నారా?
రోజు పళ్ళు తోకో, ఒళ్ళు రుద్దుకో, గద్దల్లో కురిపేస్తే పేడ రాసుకో. మా గురించి బెంగెట్టుకోకు, కడుపుకి తిను. ముఖ్యమైన విషయం, అమ్మమ్మ నీళ్ళు వేసుకో. అయ్యో ఇదే విచిత్రం రా, నీ ముసలితో కడుపుతో ఉందా? అది రంగమ్మ, నా రంగమ్మ. రంగమ్మ ఎవరు? ఇంకెవరో పెళ్ళం అయి ఉంటది. ఈ రాజు రంగమ్మ. దిగులు పడద్దు రాజు, మంత్ర వేసిన తాయెత్తి నీ మొలగడితే నీ పెళ్ళం ఏ కష్టం లేకుండా పెట్టిన కట్టది. అది నిన్నే తలుచుకుని మదన పడుతుంది. 4 రాళ్ళు వెనకేసుకుని బేగ ఇంటికి వచ్చి. అంతేనా? ఉందిరా, రంగం ఏమంటుందంటే, రాజు నీ ఆరోగ్యం చూసుకో, కరిలచ్చికి గంగరాజుకి సాయంగా ఉండు. నిన్ను కావాలనుకుంటున్నాను, నాకు భయం వేస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తా, ఉరిటాటకైనా వచ్చి వేగిన వచ్చి నా మెళ్ళో తాళి ఇంకా కట్టు. అయ్యో అమ్మా మరిడమ్మ తల్లే, మన తాయెత్తిని ఈడి మొలక కట్టాలా లేకపోతే గిలక్ కట్టాలా చెప్పు తల్లే. అమ్మా మరిడమ్మ. రాజుకి అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాలాంటి అబ్బాయి కావాలి. కాదు కాదు, అమ్మాయే కావాలి, నీలాంటి అమ్మాయి. చెప్పనాథ్ ఎలా ఉంటూ ఎలాంటి ఏదో పని చేసొచ్చా? రాజుకేం తెలీదు, రంగమ్మే. రే తప్పంతా ఆడదాంది అన్నావు, చీపురు కట్టు తిరగేస్తాను. మర్యాదగా లెక్కలు చూసిన తర్వాత తొందరగా ఊరికెళ్ళే పని చూడు, పాప మూట కట్టుకోకు. అయిపోయిందమ్మా, అయిపోయింది. కొంచెం ఓర్చుకోమ్మా. ముక్కు గట్టిగా ముక్కు. అలాగే ఊపిరి బిగబట్టి గట్టిగా ముక్కు. అయిపోయింది అయిపోయింది. అంతే అంతే, గట్టిగా ముక్కే. అయిపోయిందమ్మా అయిపోయింది. అంతేనే. అందరూ రండే, అందరూ రండే. బిడ్డ పేరయ్య గారిని పుణికి పుచ్చుకున్నాడు. చూపు మాత్రం వాళ్ళ అమ్మమ్మదే. ఏదైతేనే ఈ రోజు అది అలానే పద్ధతులు చూస్తున్నాడు. వచ్చే డబ్బుతో ఊరికెళ్ళి పందులు కాసినా కాసుకోవచ్చుగానే, ఈ అడవి పక్క కన్నెత్తి చూడకూడదు అల్లుడు. ఈ రోజు ఆ దరిద్ర పుట్టిగాడి పీడ విరగడైపోయింది. ఒళ్ళు పులిసిపోయిందంటున్నాము. దారిలో వాన పడితే చలి నువ్వెక్కడున్నా వెతికి కనిపెట్టి కత్తి పీటతో నీ పీక కోస్తాన్రా. ఎవరినో నీకు తెలీదా? నన్ను నా పిల్లని ఈ నరకంలో వదిలేసి వెళ్ళిపోయిన వాటిని ప్రాణాలతో వదిలిపెట్టను. ఊరికెళ్ళగానే రంగమ్మ కాళ్ళకి కంచు మెట్టెలు, బిడ్డకి లక్క పెడతలు కొనాలి బావా. నీ బిడ్డనే రంగమనే నాకు చూడాలనే ఉంది. మరోసారి వస్తాను. అవును, వాళ్ళకి ఏం కొని తీసుకెళ్ళబోతున్నావు? రంగమ్మకి తాళి, ఏ బిడ్డ తెలీదు, అందుకని మొల్తాడు. అందరికి చీరలు బట్టలు, ముసలి దానికి పందారు మిఠాయి. పందారు మిఠాయి అంటే ముసలి దానికి ఇష్టం, చప్పరించి తింటు. బావా లెక్కలు చూస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఎందుకులా గుంపులుగా కూర్చోబెట్టి నాటకాలు ఆడుతున్నారు? వాళ్ళు ఏమైనా పదులు చూపించుకున్నారా ఏంటి? ఏడాదికి ఒక్కసారైనా ఇలా డబ్బు కంటికి చూపిస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళు సురుగ్గా పనిచేస్తారు. ఎత్తాడు అబ్బాయి సుబ్బలక్ష్మి. నల్ల బెల్లం, 2 పళ్ళు ఉప్పు, 40 ఈసులు రాగులు,
వైద్యానికి 8, మందులు మాకులు 35 రోజులు. రేయ్ ఇలా రోగాన్ని పడితే ఎలా రా? ఇంకొంతకాలం మీరు ఇక్కడే ఉండాలి. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. తర్వాత బయట తల్లి కూతురు దాని మనవరాలు. తల్లికి మంత్రం వేసి తాయెత్తు కట్టిన దానికి, కూతురుకో తాయెత్తు కోణు కోసిన దానికి 2 కలిపి మొత్తం నెలకూలి. మేడం తల్లి నరిచిగాడు కొండయ్య. నాకు మరో దిక్కు లేదు. నేను ఇక్కడి నుంచి పోను సామె. నా పెళ్ళాం బిడ్డల్ని అడవిగా బయలిచ్చాను. నేను దేనికి పనికిరాడు? తర్వే తర్వాత చాలు రాజు. చిగుళ్ళు గిల్లింది 282 రోజులు, చెట్లు నరికింది 38 రోజులు. సాయిబు నీ లెక్కేంటి? కాంబళ 1, ఇతర పాత్రలు 2, 3, కంబళి మూతలు పొగ్గొట్టం 1, 100 బిళ్ళలు 2, 4, ఆ తర్వాత పొగాకు 4 కట్టలు, దుంపలో తూలం, నల్ల బెల్లం పడి 80 ఈసలు కాగులు. అబ్బో గొప్ప తిండి తిన్నాడే. నీ లెక్క చెప్పు. ఈడి లెక్కల్లో పరీక్ష చేసినందుకు 13 రోజులు ఉంటూ బాగున్నందుకు కషాయం మాత్రలు 2 పూటలకి మొత్తం 6 రోజులకి 12 చేశారు. తర్వాత మాత్రలు 6 రోజులకి, పూటకి 3, మొత్తం 18 రోజులు వైద్యం ఖర్చు. తీసుకో. ఊళ్ళో తీసుకున్న డబ్బు, వచ్చే దారిలో నెల 7 రోజులకి నీ తిండి ఖర్చు, ఇప్పుడు నువ్వు ఉంటున్న గుడిసెకి అద్దె, తిన్నందుకు పడుకున్నందుకు అన్నిటికీ వడ్డీ, మొత్తం జమా ఖర్చులని వేసి చూస్తే నువ్వు ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు పనిచేసి అప్పు తీర్చాలి. కొరకే కింద బా. దయామయ్య, నేను రంగమ్మ దగ్గరికి వెళ్ళాలి దయమయ్య. నోరెత్తేవో జీవితాంతం ఇక్కడే ఉండి చావాల్సిందే. తరవేంట్రా దయమయ్య. మాణిక్యం కూతురు వల్లి. పారిపోయిన నీ మొగుళ్ళకి ఎవడు తీరుస్తాడు? పోవే, పొమ్మంటున్నానా? రారగారి దగ్గర కొరడా దెబ్బలు తినే శక్తి నాకు లేదు తల్లి.
అలుపు దాటి వెళ్ళిపోయాడు బావా. వీడు తక్కువడు కాదు, జింకలా పరిగెత్తాడు. జాతి, నీతో పని పడింది, కిందకి రారా. అలా పడుకోబెట్టాడు. ఇద్దరు పనివారంటరా, ప్రతి నెల ఇదే గోళ. వీడు అమ్మాయి ఇక్కడరా, క్షమించి వదిలేయచ్చు కదా. ఓసిపాడారే. ఈ పాప మనల్ని కట్టుకుడి పుద్దురా. చేతులు కాళ్ళు గట్టి కట్టేరా, లేస్తా కట్టేసాలే కానీ. రాంతా చూపించరా. దాన్ని అంటారా. మాయే కాలం మాయే బ్రతుకే భారమాయే చేసే కష్టం చూసే అడవే కన్నీరాయే నరికినవి తీసివే. మన అన్నవాడు లేనట్టి గూడు వెలుగంటు లేదు
సగం బ్రతుకుదా ఇచ్చటా జారే నీ అక్షరం ఇచ్చటే చేరే నా అక్షరం మాయే కాలం మాయే బ్రతుకే భారమాయే చేసే కష్టం చూసే అడవే కన్నీరాయే ఒక మృగమే తన సాటి మృగాలే బానిసగా చూడదు ఎప్పుడు ఒక మనిషే తన సాటి వాళ్ళే బానిసగా చూస్తున్నాడు. అయ్యో 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 నా తల్లి అయ్యో నా తల్లి సాయిబు ఊరంతా అమ్మి వేసింది కదయా. నాలుగేళ్లుగా ఏమీ లేదనుకున్నాను, మళ్ళీ శని దాపరించింది. ఇక అంతే. దరిద్రం శని కొట్టివేది గుంపులు గుంపులుగా పొట్టనెట్టుకుంటుంది. దళారి ఇదో పెద్ద మాయరోగం. అందరినీ ఓసారి తగలటపోతే మనల్ని మింగేస్తుంది. I don't yet have my final tally. Well, what's happening from your side? At Walpar Estate, 1,600 odd are dead. More than 1,400 have died at Stanford Estate. At Megamalai, it's a complete wipeout. I haven't counted on my estate. Do I look like a math teacher? I don't care. You all seem so terribly concerned and obviously in mourning. What for? The yield this year is excellent. We simply need more coolies. We must send all our Dalaru chiefs back to the plains to return with more coolies, more estates. You know this fellow Gandhi and his Congress people, they're making too much noise. He's a solicitor. Why can't he just stick to the law? Quite unnecessary fighting for these stupid natives. How can you speak so of Gandhi when you're all drinking? Gandhi is a people's leader, a nobleman. Not one of us is qualified to comment. What we need now is a qualified doctor. కూలోళ్ళని పట్టుకోవడమే పనిగా పెట్టుకోకుండా వచ్చేటప్పుడు మెలికలు కొలిసి తేవయ్యా. సరే సరే జాగ్రత్తగా ఉండు. ఏ బామర్ది, ఈసారి లెక్కలు చూసినప్పుడు పనికొచ్చే వాళ్ళ నుంచి మిగతా వాళ్ళందరినీ తన్ని తగలే. ఆ పనులన్నీ నా తమ్ముడు ఎంత చక్కగా చూసుకుంటాడు. నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళేటప్పుడు కంటతడి పెడతావు దారిద్రమ్మ.
గుడ్ మార్నింగ్ డాక్టర్ వెల్కమ్ టు ఇండియా అన్ని పక్కగా పెట్టండి దొరగారు వచ్చే టైం ప్లీజ్ కమ్ ఇన్ నేను డాక్టర్ని మై వైఫ్ లవ్ మ్యారేజ్ ప్లీజ్ ఐఎమ్ డాక్టర్ పరిశుద్ధం షీఈ్ మై వైఫ్ అంజలీనా. Oh, bloody hell. Yeah. పరిశుద్ధం ఎస్ సార్. విషజ్వరం వేగంగా వ్యాపిస్తోంది. ద ఫ్లూ ఇస్ స్ప్రెడింగ్ లైక్ వైల్డ్ ఫైర్. ఏం చేద్దామంటావు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ విల్ డూ మై బెస్ట్ సార్. Good. Jesus! Is this the hospital? హూ హ్యాస్ బీన్ ద డాక్టర్ హియర్? డాక్టర్ ఇంతకు ముందు ఇక్కడ డాక్టర్ ఎవరు? ఐ యామ్ మై లార్డ్. ఛీ, ఎస్ మీ డాక్టర్. ఎక్కడ మెడిసిన్ చదువుకున్నారు? ఇక్కడే. ఇక్కడ? ఎస్, ఇక్కడే చదువుకుని తెలుసుకున్నాను. ఏంజలీనా, హీస్ నాట్ ఎ సర్టిఫైడ్ డాక్టర్, హీస్ ఏ కాంపౌండర్. ఇదేమన్నా హాస్పిటలా లేకపోతే పందులు దొడ్డా? గాంధీ పార్టీ వాళ్ళు కోపడ్డారంటే తప్పులేదు. ఇదేమన్నా టీ ఎస్టేట్లా ఉందా? వాళ్ళ కడలో ఉంది. యేసు ప్రభు క్షమించడు. వెంటనే దీన్ని హైజెనిక్గా మార్చాలి. ఈ విషయం నేను దొరగారితో మాట్లాడతాను. ఓ వాట్ ఏ పిటీ. ఇమీడియట్గా ప్రదేశాన్ని క్లీన్ చేయాలి. స్వామి, నా బిడ్డను కాపాడండి స్వామి. దిగులు పడకమ్మా. ఆ యేసు నన్ను పంపించింది అందుకే. స్తోత్రం. స్తోత్రాన్ని ఎల్లప్పుడూ పఠించు. డాక్టర్ చెప్పరా. నేను మీ వాడిని. మా కులదైవం మేరియమ్మ. మరిడమ్మా? మేరియమ్మ. ఏంట్రా జార్జ్, ఏంటిది? ఈ చోటు ఇంత బ్యాడ్గా ఉందేంటి? వ్యాధి ఎలా నయమవుతుంది? కొంచెమైనా పరిశుభ్రంగా ఉందా? చూడు చూడు, వెరీ బ్యాడ్. ఎలా ఉంటే వ్యాధి అందరికీ అంటుకోకేమవుతుంది? Praise the Lord. Praise the Lord. Praise the Lord. పరలోకమునందున్న నా ప్రభు నిన్ను కాపాడును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. No. Praise the Lord. God be with you. May God be with you. Praise the Lord. Praise the Lord. జార్జ్, ఇక్కడ ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? నేను ఒక్కనే. నువ్వు ఒక్కడేనా? Angelina, I'm asking him, how many Christians are here? He means to say he's the only one. Is he only one? Yeah, we must guide them in the right direction. నాకు ఏ వైద్యమూ వద్దు. వచ్చే వారం లెక్కలో చూస్తారని అనుకుంటున్నారు. మళ్ళీ మందులు వైద్యం ఖర్చులని చెప్పి ఈ ఏడాది ఊరికెళ్లకుండా చేసేస్తారు. ఆ కరుణామయుడు మిమ్మల్ని కరుణించుగాక. ధైర్యంగా ఉండండి. ఒరే జార్జ్, అందరినీ కరుణతో కాపాడే నా తండ్రి పుట్టినరోజును శ్రద్ధగా విశ్వాసంతో ఈ సంవత్సరం అద్భుతంగా అమోఘంగా జరుపుకోవాలరా. మీ తండ్రి కూడా డాక్టరా? యేసు ప్రభురా. యేసుని విశ్వసిస్తున్నారా? విశ్వసించాలి.
మన కోసం వెలుగల్లె వచ్చాడే, తన దేహం ఒలి చేసి ఇచ్చాడే. మన కోసం వెలుగల్లె వచ్చాడే, తన దేహం ఒలి చేసి ఇచ్చాడే. గొడ్ల నడుమ పుట్టినోడు గొప్ప దేవుడే, గొర్ల మంద తోలుకెళ్ళే తండ్రి తానులే. కానలందు దారి చూపు కన్నె కొమరుడే, కీర్తి ఆలపించి నేడు ఆడుకుందమే. ఎలుగెత్తి దైవాన్ని స్తుతిద్దామే, దైవాన్ని స్తుతిద్దామే. గళమెత్తి త్యాగాన్ని జపిద్దాం. కడలిలోని అంతులేని అలల పొంగులా వడలు మరిచి పాడమంట అతని స్తోత్రమే. శుద్ధమైన శుభ్రమైన ఆత్మ సాక్షిగా శ్రద్ధ పూని పాడమంట ప్రభువు స్తోత్రమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పేద బీద దీన జనుల పైన కరుణ చూపుతున్న ఒకే దైవం. పాపులైన కలుషు చరితులైన కాపు కాచ పరమ పిత యేసు. ఆమేన్, 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 ఆమేన్. అంతా యేసయ్యా. Yeah, cheers. Look at that black spiritual Dalari over there. That God bother. He's far more dangerous than our own Dalaris. That's true, my darling.
లెక్కలు చూస్తామంటున్నారు. మన బతుకులు తెల్లారడం లేదు, మనకి సావు రావడం లేదు. ఎరన్నా గౌరయ్య, చెక్కలు దాదయ్య, తల్లి నరసమ్మ. చాలు రాజు. అది మాణిక్యం కూతురు కదా? బిడ్డ మీద పేమ పొంగుతోందా? పారిపోయిన దీని బాబు, చచ్చిపోయిన దీని తల్లి లెక్క ఎవడ తీరుతాడు? ఇదిగో వాళ్ళిద్దరు లెక్క జమ కట్టాలంటే నీకింకా 9 ఏళ్ల 2 మాసాలు. బోధపడిందా? పో పో, పని చూడే. దయ చూపించండి దయమైనా. తల్లి లేని బిడ్డ దయమైనా. దిక్కులేని జన్మ దయమైనా. ఐదోళ్ళని వెళ్ళి చూడాలి దయావేలా. ఏ బాబు చేయలేదే దయావేలా.
నరుకులోకొచ్చి పడ్డావే రంగమ్మా. ఓ పిచ్చిదానా, 10 ఊళ్ళు దాటి నా పరిస్థితి చూడవచ్చావా? నన్ను ఓదార్చేందుకు ఒకరు లేరని బాధలో తోడు వచ్చావా? నా ఇంటి దానా, మన చంటి బాబు గురుతులు తెలుపవచ్చావా? రే ఓ ఎర్రిదానా, ఎటు కదలేని నా కథ ఎరుగవచ్చావా? ఓ బీదదానా, నా రుణం తీర్చగా నీ మెను తీసుకొచ్చావా? కట్టు బానిసలై మనం బ్రతకగలేమని కలిసి చావవచ్చావా? బానిసలై మనం బ్రతకగ